కూటమి ప్రభుత్వంపై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. స్వాతంత్ర దినోత్సవం సాక్షిగా చంద్రబాబు మహిళలను మోసం చేశారని ఆరోపించారు. మహిళలను బస్సుల్లో తిప్పి చివరకు అన్నం కూడా పెట్టకుండా పంపించారని, వారికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోనే చంద్రబాబు లాంటి డర్టీ పొలిటీషియన్ మరొకరు లేరంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ అవినీతికి ప్రజలు బుద్ధి చెబుతారని రోజా తెలిపారు. మీరు లోకేష్, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు మేము డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నాం కాబట్టి మేము మీకు ఏ వెల్ఫేర్ చేయము, ఏ డెవలప్మెంట్ చేయము, ఈ రాష్ట్రాన్ని దోచుకుంటాము, మా ఎమ్మెల్యేలు దోచుకోవడానికి పూర్తిగా సహకరిస్తాము అని చెప్పడం నిజం కాదా? నగిరి నియోజకవర్గంలో భానుప్రకాష్ ఏ రోజు పిల్లికి బిచ్చం పెట్టినోడు కాదు. ఒక పేదవాడికి ఒక స్కూల్కి ఒక ఫీజు కట్టేదో, ఒక హాస్పిటల్కి ఒక బిల్లు కట్టిందో, ఎవరికైనా ఒక చిన్న హెల్ప్ చేసిన వాడు కాదు. కానీ ఈరోజు తన హక్కు అన్నట్టుగా ఇసుక నుంచి, గ్రావెల్ నుంచి, కంకర్ నుంచి, గ్రానైట్ నుంచి ఏ విధంగా దోచుకుంటున్నాడో పట్టపగలే పోలీసుల కళ్ళుండి చూడలేకపోతున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కళ్ళుండి చూడలేకపోతున్నారు. ప్రజలు నోరు కొట్టుకుంటున్నారు. ప్రజల సొమ్మంతా దోచుకొని తమిళనాడుకి, కర్ణాటకకి పంపిస్తున్నాడు అంటే మీ యొక్క సహకారమే కదా. ఇప్పుడు చెప్పినట్టుగా 2,000 ఇచ్చాం, మేము 2 లక్షలు, దానికి ఒక ఓటుకి 2 లక్షల లెక్కన మేము దోచుకుంటాం అన్నట్టు. ఇంతకన్నా సిగ్గుచేటుందా? ఇంతకన్నా వ్యవస్థల్ని భ్రష్టు పట్టించే నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా ఇంకొకరు ఉన్నారని నేను అడుగుతున్నా.